హెచ్టీవీ, నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి కమిటీ కుర్రాలు ఫ్రేమ్ యదువంశీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి హక్కు ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కి వచ్చారు. సో ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారు? సరే, ఇప్పుడు దాకా మీరు ఎప్పుడన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త 32 చేసిన సందర్భాలు ఉన్నాయా అబౌట్ ట్రాఫిక్? ఎందుకంటే హక్కు ఇనిషియేషన్ సాంగ్ చూసాం, చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది నాకు. ఫస్ట్ పాట ఎలా ఉందో చెప్పండి, దాని తర్వాత రూల్స్ ఏమన్నా అధిగమించినాయి అని అంటే చెప్పండి. అందుకే హక్కు ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. ఇది దానికి అనుదీప్ గారు నాకు కాల్ చేశారు. అనుదీప్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఇది చేశారు. ఎందుకంటే అనుదీప్తో నాకు 3 years 4 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను నేను. ఐ నో హిమ్. ఆయన సాంగ్ చేసినందుకు డెఫినెట్లీ అది ఏదో ఒక సర్వీస్ కోసం చేసిన సాంగ్లో ఉండదు, హార్ట్కి తీసుకునే చేస్తారని తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ బాగుంది, సింగర్స్ చాలా బాగా పాడారు. దాంట్లో క్లియర్గా అసలు హక్కు ఇనిషియేటివ్ అనేది ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఎవరికైతే వాయిస్ ఉండదో, ఒక తప్పు జరిగినా లేకపోతే అన్యాయం జరిగినా ఈ హక్కు ఇనిషియేటివ్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని, ఎంత దూరమైనా కానీ వాళ్ళు అండగా నిలుస్తారని తెలిసింది. అట్ ది సేమ్ టైం హక్కు ఇనిషియేటివ్స్ నాట్ ఓన్లీ ఈ అండ లేకపోతే ఇవి ఒకటే కాకుండా వీ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ నౌ. అలాంటివి అతిక్రమించకుండా వాటిని ఫాలో అవుతే కనుక తప్పులు అనేవి చాలా అరికట్టచ్చు అనేది చాలా క్లియర్గా కనపడింది. డెఫినెట్లీ ఇక్కడో అక్కడో మనకి తెలియకుండానే అందరం బాధ్యులమే. ఎక్కడో దగ్గర మనం అన్నం తప్పుతాము. డెఫినెట్లీ అలాంటివి అధిగమిస్తే కనుక, అలాంటివి చేయకుండా ఉంటే కనుక కొన్ని తప్పులు కానీ కొన్ని అన్యాయాలు కానీ మనం అరికట్టచ్చు. సో వీడియో మొత్తంలో మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటండి? అంటే లిరిక్స్ బాగా టచింగ్ అనిపించిందా? సాంగ్ కంపోజ్ చేసిన అన్ని బాగున్నాయండి. అంటే దీంట్లో ఇది బాగుంది అది బాగాలేదని చెప్పలేను. కోర్స్ అందీప్ మ్యూజిక్ చేశారు కాబట్టి డెఫినెట్లీ నాకు నచ్చింది. సనారే తన లిరిక్స్, ఈ మధ్య సనారే అనే పేరు వింటున్నాను నేను. సనారే తను మంచి లిరిసిస్ట్ అవుతాడనే నమ్మకం నాకుంది. రీసెంట్ గా కొన్ని సాంగ్స్ తను విన్నాను నేను, రాసినవి ఇంకా రిలీజ్ అవని అనేసి వినిపించారు. సో అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో రీసెంట్ గా చూసిన మూవీస్ ఏంటి? పుష్ప చూసారా? ఎలా అనిపించింది పుష్ప? సుకుమార్ ఫ్యాన్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్. డెఫినెట్లీ యాజ్ ఏ కిడ్గా ఉన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తూ వచ్చాము. అందులోనూ పుష్పకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. డెఫినెట్లీ లైక్ పుష్ప ఎలా. సో ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు మరి ఎటువంటి ప్రాజెక్ట్ తో మా ముందుకు రాబోతున్నారు? అండ్ వాట్ ఇంకా లైన్అప్స్ లోనే ఉన్నాయా, లేదంటే ఏదన్నా ఒకటి? విత్ సేమ్ ప్రొడక్షన్ హౌస్ మేబీ విల్ అనౌన్స్ సూన్. విన్నాం, సేమ్ ప్రొడక్షన్ తోటే మళ్ళీ వస్తున్నారని చెప్పి విన్నాం. మరి ఎంత తొందరలో మా ముందుకు రాబోతున్నారు అండ్ ఏ టైప్ లో రాబోతున్నారు? జోనర్ అవన్నీ ఐ థింక్ I don't have permission to reveal at the same time. ఇది కరెక్ట్ టైం కాదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ న్యూ టు తెలుగు ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు లైక్ నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకునే ప్రతి డైరెక్టర్ అనుకుంటారు కాబట్టి అలాంటి సినిమాయే డెఫినెట్లీ ఆడియన్స్కి ఇస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్, గాడ్ ఆఫ్ సినిమా అంటే చిరంజీవి గారు అంటారు. మరి ఆయన్ని కలిసినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఒక్క విషయం మా ఆడియన్స్ తో షేర్ చేసుకోండి. ఆయనతో సినిమా ఎప్పుడు చేయాలా అని ఎదురు చూస్తాను. మా అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తే ఏదో ఒక రోజున ఆయనతో సినిమా చేయడమే ఆయన అవకాశం ఇస్తే డెఫినెట్లీ ఒక మంచి. ఆ రోజున మీకు చెప్పిన ఒక మాట ఏంటి చెప్పండి? మిమ్మల్ని కలిసినప్పుడు చిరంజీవి గారు మీకు ఏం చెప్పారమ్మా? చాలా మాటలు చెప్పారండి. అవన్నీ మీకు బాగా గుర్తుండిపోయింది ఏంటది ఒకటి చెప్పండి. మరి ఆయన గుర్తుపట్టారు. అంటే నేను చేసిన క్రాఫ్టింగ్, యువర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు. అది చాలా పెద్ద వర్డ్. ఎందుకంటే కొన్నిసార్లు అందరూ అన్ని గుర్తుపట్టలేరు మనం చేసిన వాటి గురించి. లేకపోతే సినిమాలో మేము చూపించేవి అందరికీ ప్రేక్షకులు కావచ్చు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. యాజ్ ఏ ఫిల్మ్ పర్సన్, యాజ్ ఏ హీరో, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా, హీ రికగ్నైజ్డ్. నేను ఏదైతే సినిమాలో బ్యాక్గ్రౌండ్ కూడా నేను వాళ్ళకి కూడా ఒక స్టోరీని ఇచ్చి నడిపాను, సినిమా ఫ్రేమింగ్ మొత్తం కూడా ఎక్కడ చూసిన జనాలతో. సార్ నన్ను దాన్ని గుర్తించి యువర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు. దట్ వర్డ్ డెఫినెట్లీ అది నా లైఫ్లో గుర్తుండిపోయే విషయం. ఎందుకంటే ఎవరు అప్పటి వరకు చెప్పలేదు నేను చేసింది, ఇది గుర్తించలేదు. అప్పుడు కూడా అనుకున్నాను ఎవరు పట్టించుకోలేదు ఏంటి, ఎవరు చెప్పలేదు ఏంటి, ఓకే మనం సరిగ్గా రీచ్ అవ్వలేదేమో అనుకున్నాను. బట్ ఎవరికి రీచ్ అవ్వాలో వారికి రీచ్ అయింది. సార్ గుర్తుపట్టారు. సో మీ కమిటీ గుర్రాలు అయితే మీ కూడానే ఉంటూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం ప్రతి మూమెంట్ లో. సో మీరు ఏం చెప్తారు మీ కమిటీ గుర్రాల గురించి? జెమ్స్, మా తమ్ముళ్ళు జెమ్స్. ఇక్కడ కూడా మెగాస్టార్ గారిని వదలలేదు మీరు. నైస్, సూపర్. దే ఆర్ కమింగ్. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మంచి మంచి ప్రాజెక్ట్స్తో రాబోతున్నారు.
అంటే మేమందరం ఒక టీము. వాళ్ళు నాతో ఉండడం కాదు, నేనే వాళ్ళతో ఉంటాను. సో మళ్ళీ మీరు సేమ్ ప్రొడక్షన్ హౌస్ తోటి స్టార్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళని అందరినీ ఇంక్లూడ్ చేసేదంత ఉందా, లేదంటే అవుట్ ఆఫ్ అలాగేం లేదండి, మేబీ ఇప్పుడు ఎలా Characterization వస్తుందో బట్టా? దాన్ని బట్టి వస్తుంది అంతే. అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మాటలు, ఇంకా అన్ని ఫైనల్ అవ్వాలి, ఆ తర్వాత అనౌన్స్ చేసేటప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. షూర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.